విద్యార్థులకి, ప్రపంచంలో ఎవరికైనా అంతే, విద్యార్థులకి మరి 6 లక్షణాలు ఉండకూడదు. ఈ 6 ఉన్నవాడు మనిషి ఎవడైనా దుఃఖభాగుడు అవుతాడు. ఖచ్చితంగా దుఃఖమే తప్ప జీవితంలో సుఖం ఉండదు. చెన్నైసూరి చెబుతాడు అక్కడ, ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, అసంతుష్టుడు, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, ఈ 6 దుఃఖభాగులు అంటాడు. ఈర్ష్యాళువు, విద్యాభ్యాసంలో సహజంగా వచ్చేస్తుంది ఈర్ష్య, ఓర్వలేని తనం. ఎవరికో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా మనకంటే ఎవరైనా గురువుగారు ఎవరినైనా పిలిచి మెచ్చుకున్నా మనకు అసూయ వచ్చేస్తుంది, వెంటనే ఈర్ష్య వచ్చేది. జుగుప్సావంతుడు, అసఖ్యం కూడా విద్యార్థికి ఉండకూడదు. ఎటువంటి వాతావరణంలోనైనా చదువుకోవాలి. మొత్తం అట్మాస్ఫియర్ అంతా బాగుంటే నేను ఇట్ ఈజ్ అట్మాస్ఫియర్. అందరినీ చూసి భయపడ్డమే అట్మాస్ఫియర్, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అట్మాస్ఫియర్ ఎందుకు అంత కంగారు పడిపోతుంది దాని గురించి? నీ వాతావరణం అంతా బాగుంటే నువ్వు చదివేది ఏమిటో ఎవడని చదువుతాడు. ఇక్కడ కరెంటు పోతుంది, ఏసీ ఉండకపోగా ఏది ఉండదు, ఒక్కబోసేస్తూ ఉంటుంది, అయినా చదువుకోవాలి. అంటే పరిసరాల పట్ల అసఖ్యం, లేకపోతే మా ఇల్లు బాగాలేదు, మా వాతావరణం, మా ఇంట్లో సమస్యలు నీకు చెప్పారా? చెప్పలేదు కదా, నువ్వు చదువుకోవచ్చు కదా. 3వ లక్షణం అసంతుష్టుడు. ఎప్పుడు జీవితంలో ఇది అందరికీ ఉపయోగిస్తుంది, విద్యార్థులు కాదు. చాలా సంసారాలు ఈవేళ అప్పుల పాలవుతున్నాయి. కారణం ఏంటంటే అసంతుష్టి. ఉన్నవి సరిపో, మా తోడళ్ళ ఇంట్లో పెద్ద సోఫా ఉంది ఇంతకంటే అని వీడు కొనేస్తాడు దాన్ని, ఇది 5 లక్షలు. ఇది తెచ్చుకున్నది ఎవరండి? మనమే కదా. అంతేకాదు సామాన్ల విషయంలో, సంసారం విషయంలో, ఆర్థికం విషయంలో సంతృప్తి ఉండాలి. అలాగే క్రోధనుడు, ఇందాక అనుకున్నాం మనం, కోపం పెరిగిందంటే విద్యార్థికి చదువు రాదు. తన కోపమే తన శత్రు, బాగా తగ్గించుకోవాలి, సహనం ఉండాలి. ఎందుకంటే బయట బోల్డ్ గొడవలు జరుగుతాయి, కుల సంఘాలు, మత సంఘాలు, ఊరేగింపులు, ఉద్యమాలు, నానా గొడవ ఉంటాయి. అందులోకి నువ్వు వెళ్ళకూడదు అసలు. అందుకే నీ క్రోధనం ఆ విషయాల్లో ఊరేగింపులు, ఉద్యోగాలు కడితే కోపాలే వస్తాయి ఖచ్చితంగా. ఇంకొక మాట, నిత్యశంకితుడు. ఇప్పుడు అవి బాగా పెరిగాయి అందరికీ, ప్రతిదానికి అనుమానాలు వస్తున్నాయి. ధర్మ సందేహాల పేరు మీద మా ప్రాణాలు తింటున్నారు నిజం చెప్పాలంటే. పరభాగ్యోపజీవనం. ఇవాళ విద్యార్థులు ఎవరు దయచేసి నిరుద్యోగ వృత్తిని కోరకండి. ఏదో ఒక పని చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకండి, అప్పుడే స్వచ్ఛంగా ఉంటుంది.